హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ముందుగా ఈరోజు అల్లం చట్నీ చేసుకున్నాను ఫ్రెండ్స్. కొంచెం శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, కొంచెం ఎండుమిర్చి, చింతపండు, బెల్లం అన్నీ వేసి వేయించుకొని చట్నీ అయితే ఇలా రుబ్బుకున్నాను. చట్నీ చాలా బాగా వచ్చింది. టేస్ట్ అయితే ఇడ్లీ చేశాను, ఇడ్లీతో తిన్నాను ఫ్రెండ్స్. చాలా బాగుంది చట్నీ. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. మనకి ఇంకా పలుచగా కావాలంటే పలుచగా రుబ్బుకోవచ్చు. నేను ముద్దగా చేసుకున్నాను. చట్నీ అయితే టేస్ట్ భలే వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి. ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియో బాగుంటే సబ్స్క్రైబ్ చేయండి. చట్నీ అయితే భలే ఉంది టేస్ట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.